బ్యాక్ టు న్యూస్. జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈ మెయిన్ పరీక్షలు మొదటి దఫా ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఖమ్మం వెళ్ళ మా ప్రతినిధి సైదులు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సైదులు, సంజయ్, ఐఐటి ఎన్ఐటి చదవాలనుకున్న విద్యార్థుల కళను నెరవేర్చుకునేందుకు జేఈ మెయిన్స్ పరీక్ష ఈ రోజు ప్రారంభమైంది. మొత్తం ఇప్పుడు మనం చూస్తున్నాం ఎగ్జామ్ కేంద్రాల్లోనే ఉన్నాం. ఇప్పటికే ఉదయం 9 గంటలకి ఎగ్జామ్ ప్రారంభంగానే అర్ధగంట ముందుకే 8:30కే మొత్తం విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సిన ఉంది. మొత్తంగా ఆన్లైన్ విధానం కాబట్టి టీసీఎస్ కి ఈ ఎగ్జామ్ సెంటర్ కి సంబంధించినటువంటి మొత్తం ఎగ్జామ్ నిర్వహణ కూడా టీఎంటీకి సంబంధించి ఇవ్వడంతోనూ నేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న నేపథ్యంలో మొత్తం విద్యార్థులకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లాల్సిన అర్ధగంట ముందే విద్యార్థి తమ కళాశాల సెంటర్ కు వెళ్లడం, ఆ తర్వాత లోపలికి వెళ్లేటప్పుడు కేవలం హాల్ టికెట్ తప్ప ఎటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ షూస్ కానీ మొత్తం గోల్డ్ కూడా ఏది పెట్టుకోకుండా ఉండేందుకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లా చూసుకునే కేవలం ఖమ్మం జిల్లాలో 5 ఇంజనీరింగ్ కేంద్రాలు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక కేంద్రం ఇంజనీరింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం విద్యార్థులకు సంబంధించి అంటే గతంలో ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలంటే ఇటు హైదరాబాద్ ఖమ్మం తప్ప మిగిలిన జిల్లాలో ఎక్కడ కూడా పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు మాత్రం చూసుకున్నట్లయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని సెంటర్లు పెంచడంతో కొంత ఇబ్బంది తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ ఎగ్జామ్స్ కూడా 5 రోజుల పాటు కూడా నిర్వహిస్తారు. ఈ 5 రోజుల పాటు నిర్వహించే ఎగ్జామ్స్ లో ఉదయం సెక్షన్ కి సంబంధించి 9 గంటల నుంచి 12 గంటలు, మధ్యాహ్నం తర్వాత 2 నుంచి 3 నుంచి 6 గంటల వరకు కూడా ఎగ్జామ్ కొనసాగుతుంది. మొదట ఈ రోజు జేఈ మెయిన్స్, ఆ తర్వాత ఏప్రిల్లో రెండోసారి కూడా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కి అవకాశం కల్పిస్తారు. అక్కడ కూడా క్వాలిఫై అయిన తర్వాత జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఏదైతే క్వాలిఫై అవుతారో వారందరూ కూడా ఐఐటి ఎన్ఐటి చదువుకునే అవకాశం కూడా కల్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో భారీ బందోబస్తులు కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎందుకంటే విద్యార్థులు ఇప్పటికే కొంతమంది ఆలస్యంగా వచ్చినటువంటి వారిని 1 నిమిషం ఆలస్యం కావడంతో వారందరూ కూడా వెనుతిరిగి పంపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా కాలం నుంచి వాళ్ళ కళలకు కళలకు సంబంధించి సాకారం చేసుకునేందుకు విద్యార్థులు మాత్రం తమ తల్లిదండ్రులు ఇంకా ఎగ్జామ్ పరీక్షా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రెండో దఫా ఎగ్జామ్ కి ఏప్రిల్లో నిర్వహించే ఎగ్జామ్ కూడా సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సైదులు, మరోవైపు వైజాగ్ వెళ్దాం. వైజాగ్ పరీక్షా కేంద్రం వద్ద సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి విక్రమ్ మనకు అందుబాటులో ఉన్నారు. విక్రమ్, దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఐఐటి మెయిన్స్ ఎగ్జామ్ విశాఖపట్నంలో కూడా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం చిన్నముషివాడ వద్ద ఉన్న ఐఆర్ డిజిటల్ వద్ద ఈ పరీక్ష ఇప్పటికే 9 గంటలకు ప్రారంభమైంది. అయితే ఎన్టీఏ ఈ పరీక్షకు సంబంధించి కూడా చాలా కఠినమైన నిబంధనలు విధించడం జరిగింది. క్షణం ఆలస్యమైనా సరే ఎగ్జామ్ సెంటర్కు రానియమని చెప్పి నిబంధనలు విధించిన నేపథ్యంలో 3 విద్యార్థులు ఎగ్జామ్ హాల్లోకి అనుమతించకుండా సిబ్బంది నిలిపివేశారు. 1 నిమిషం ఆలస్యమైనా సరే నిలిపించని చెప్పడంతో 3 విద్యార్థులు ఈ సెంటర్ నుంచి ఎగ్జామ్ హాల్లోకి రాకుండా నిలిపేయడంతో విద్యార్థులు ప్రస్తుతం కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే వీళ్ళు ఒక ప్రాంతం తగరపాల్సి నుంచి, అదేవిధంగా అనకాపల్లి, మరొకరు భీమవరం నుంచి 3 ప్రాంతాల నుంచి ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవడానికి కాస్త ఆలస్యమైంది. అయితే అయినప్పటికీ కూడా ఏదైతే ఎన్టీఏ నిబంధనలు విధించిందో క్షణం ఆలస్యమైనా సరే ఎగ్జామ్ హాల్లో కనిపించమని చెప్పిన నేపథ్యంలో ఆ 3 కూడా ఇక్కడ నిలుపుదల చేశారు. మరోవైపు ఇప్పటికే ఎగ్జామ్ ప్రారంభమైంది, కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులతో పాటు వచ్చినటువంటి తల్లిదండ్రులంతా కూడా ఇక్కడ నిరీక్షిస్తున్నారు. సెషన్స్ వారీలుగా ఇక్కడ ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. ఆ సెషన్స్ అనేవి కూడా ఇప్పుడు 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ సెషన్ జరుగుతూ ఉంటుంది. ఐఐటి మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి విద్యార్థులు పెద్ద ఎత్తున ఏడాది పొడిగిన 2,000 ఏళ్ల పాటు కూడా కోచింగ్లు తీసుకుని ప్రిపేర్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఎగ్జామ్ జరుగుతుండడంతో వీళ్ళంతా కూడా ఈ ఎగ్జామ్ను ఖచ్చితంగా అద్భుతంగా రాణించాలని చెప్పి తల్లిదండ్రులు ఇక్కడ కోరుకుంటూ నిరీక్షిస్తున్నారు. సంజయ్, రైట్ విక్రమ్, మరోవైపు తిరుపతి వెళ్దాం. తిరుపతి ఎగ్జామ్ సెంటర్ నుంచి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, హలో మురళి. సో మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా జేఈ మెయిన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. దేశంలోనూ ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష
ప్రవేశ పరీక్ష ఏదైతే ఉందో ఆ జేఈ మెయిన్స్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. తిరుపతి జిల్లాలో మొత్తం 3 సెంటర్లు ఉంటే ఒక తిరుపతి నగరంలోనే 2 సెంటర్లోనే సరిగ్గా 9 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. అర్ధ గంట ముందుగానే లోపలికి ఎంట్రీ నిషేధించారు. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది అంటే ఒక 5-10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన చాలా మంది పేరెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ ఒక 5-6 నిమిషాలు ఆలస్యంగా వాళ్ళు రావడం జరిగింది. వారు అనేక మార్లు బతిమలాడినప్పటికీ లోపల అధికారులు మాత్రం వాళ్ళు ససేమిరా పంపడానికి నిరాకరించారు. మనతో పాటు కొంతమంది పేరెంట్స్ ఎన్నికలకు వచ్చారు. ఏం చెప్పారన్నా? ఒక 10 నిమిషాలు అటు ఇటు ఉంటా సార్. లోపల అడుక్కుంటే పంపిలే సార్. టైం అయిపోయి వెళ్ళిపోయినారు. అందుకు బయట అడుక్కున్నా సార్. జరగలేదా? 1 గంట పైన అయింది గేట్ కి నిలబడి. 8:30 లోపు రావాలని చెప్తున్నారు. మనకి చదువులు తిరిగా సార్, అందువల్ల కదా పాపన ఏడస్తా ఉన్నారు. మాకు బండి పెట్రోల్ అయిపోయింది, అందువల్ల లేట్ అయింది. ఇంకేం మన పూగురా 9 గంటలకు ఒక అటు ఇటు ఉంటా సార్. మాకు టైం అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, వెళ్ళిపోయినా ఉన్నా సార్. అందుకు మేము బయట ఇద్దరు పేరెంట్స్ లోపల సెంటర్ ముంగిటే ఉన్నాం మనం. అధికారులు మాత్రం ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా వారిని లోపలికి అనుమతించే ప్రశ్న లేదు. సరిగ్గా 8:30 తర్వాత ఎవరిని అనుమతించలేదని చెప్తే అయితే వాళ్ళు పాపం వచ్చిన పేరెంట్స్ మాత్రం అధికారుల్ని నానా బతిమలాడారు. ఎలాగైనా సరే మాకు బస్సు దొరకలేదని, పెట్రోల్ వెహికల్ మధ్యలో ఆగిపోయిందని చెప్పి వివిధ రకాల కారణాలు చెప్పినట్టుగా ఆ సిబ్బంది మాత్రం ససేమిరా అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు మనం చూస్తున్నాం. పరీక్ష అయితే కొనసాగుతుంది. ఉదయం ఫస్ట్ షిఫ్ట్, ఉదయం సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం ఉంటుంది. దాదాపు 29 వరకు పరీక్ష అట్లాగే కొనసాగబోతున్నాయి. మొత్తంగా అత్యంత కట్టుదిట్టంగా పరీక్ష అయితే కొనసాగుతున్నాయి. దేశంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షగా ఐఐటి జేఈ మెయిన్స్ పరీక్ష కొనసాగుతున్న సంగతి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆలస్యంగా 1 నిమిషం ఆలస్యం వచ్చిన అనుమతించమని అధికారులు చెప్పినప్పటికీ కాస్త ఆలస్యమైన అనుమతించమంటూ పేరెంట్స్ అయితే మాత్రం వారిని వేడుకుంటున్న పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది. రైట్ మురళి, అది